न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, हैदराबाद की सड़कें आजकल ऐसी हो गई हैं, बाइक चलाना तो मुश्किल हो गया है, लेकिन कार चलाना तो नामुमकिन सा हो गया है। कई लोग कार घर के पास रख रहे हैं, या तो बस में चले जा रहे हैं, या बाइक पे जा रहे हैं, या फिर मेट्रो में चले जा रहे हैं। इसी को देखते हुए कई कंप्लेंट कमिश्नर पुलिस को वसूल हुए हैं। इसी को देखने के बाद कमिश्नर पुलिस ने शहर के सारे एमएलओ को अपने पास बुलाया और एक मीटिंग ली। कहा कि अब फुटपाथ पर कारोबार करने वालों का कोई ना कोई बंदोबस्त करना चाहिए। अब आप लोगों का भी इसमें ताउन जरूरी है। नहीं तो अक्सर होता है, आपने देखा कि ट्रैफिक पुलिस काम करती है, एमएलए या कारपोरेटर आकर पुलिस को डरा धमका कर वहां से भेज देते हैं, क्योंकि वो पब्लिक के चुने हुए अवामी नुमाइंदे हैं। इस वजह से पुलिस भी खामोश बैठ जाती थी। लेकिन अब सीवी आनंद कमिश्नर पुलिस ने कमर कस ली है, फुटपाथ के कब्जों को बर्खास्त किया जाए। आइए देखते हैं ये रिपोर्ट। तफसील बोलते Honorable members of the Legislative Assembly, respected CP sir, additional CP sir, and all the honorable MLAs and other officers. ఈ జోన్స్, లా అండ్ ఆర్డర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మల్లక్పేట నుండి గోల్కొండ వరకు, లంగారౌజ్ గోల్కొండ వరకు ట్రాఫిక్ సమస్య పైన మాట్లాడడానికి, చర్చించడానికి ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరు కూడా ఎంఐఎం ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, లోకల్ కార్పొరేటర్స్, బేగం బజార్ వారందరూ కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము, రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మన పట్టణంలో బాగా పెరుగుతూ ఉంది. రద్దీ రోజువారీగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. 8 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు రోజు 1500 వాహనాలు యాడ్ అవుతున్నాయి. అయితే రోడ్స్ ఆ విధంగా విస్తరించడం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం లేదు. అదే ఇదొక వైపు అయితే, ఇంకో వైపు మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏవైతే ఫుట్పాత్స్, రోడ్స్ ఉన్నాయో దాన్ని కూడా ఆక్రమించుకొని ఈ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే దాని గురించి సరైన అవగాహన లేక ట్రాఫిక్ పోలీస్ వారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, దాని గురించి దానిపైన దృష్టి పెట్టకుండా అది ఎక్కువ అయిపోయిన సందర్భం మనం చూస్తున్నాము. అయితే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో, రోడ్డు మార్గం ఏదైతే ఉందో, ఎక్కడైతే వాహనాలు వెళ్ళాలో అది రోజు రోజుకి తగ్గుతూ పోతుంది. దాన్ని నివారించాలంటే అందరం కలిసికట్టుగా రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మా ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ దీనికి పరిష్కారం అనేది కష్టం. అందుకే వారి సహకారం కోరుతూ ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. ఏవేవి సమస్యలు ఉన్నాయో చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ ఎంక్రోచ్మెంట్ మేము చూస్తున్నాము, ఏమేమి చేయాలి అనేది కూడా చర్చించాం. అయితే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, జీవనాధారం కోసం ఉన్న హాకర్స్, పుష్ కార్ట్స్, ఇవన్నీ పుష్ కార్ట్ వీళ్ళందరినీ కూడా కొద్దిగా మన్నిస్తూ, ఎవరైతే వాళ్ళ షాప్స్ ముందు, దుకాణాల ముందు పర్మనెంట్ షెడ్స్కి పర్మిషన్ ఇచ్చి సబ్లెట్టింగ్ చేస్తూ ఈ విధంగా దందాలు చేస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరించడాన్ని వారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు. సో ముందు వచ్చే రోజుల్లో టౌన్ వెండింగ్ కమిటీస్ ఏవైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఉన్నాయో ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసి, ఈ హాకర్స్ అందరు కూడా ఏ
ప్రాంతాల్లో ఉండాలో, ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య లేదో అక్కడ వాళ్ళని పెట్టడం, కార్డ్స్ ఇవ్వడము, ఐడెంటిటీ కార్డ్స్. न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।